రైతులను నిట్టనిలువున ముంచిన రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశనగర్ జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నందు భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రుణమాఫీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశనగర్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అమలు కాని అబద్ధపు హామీలను రేవంత్ రెడ్డి ఇచ్చాడన్నారు. ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో సిద్ధులగుట్ట సాక్షిగా ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు ఉన్న రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తానని హామీ ఇచ్చాడని, కానీ తీరా గెలిచిన తర్వాత రైతులను నిట్టనిలువున ముంచాడని అన్నాడు. 49,000 కోట్ల రుణాన్ని మాఫీ చేస్తా అని చెప్పి ఇప్పుడు ఆంక్షల పేరుతో రుణమాఫీ విషయంలో రైతులను ఇబ్బంది పెడుతున్నారని అన్నాడు. దేవుల మీద ఒట్టు పెట్టి రైతులను మభ్యపెట్టిన ముఖ్యమంత్రిని ఆర్మూర్ రైతులు రుణమాఫీ అయ్యేంత వరకు వదలాలని హెచ్చరించాడు. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రిది ఒక ధోరణిగా ఉంటే మంత్రులది మరో ధోరణిగా ఉందని, ఎవరి మాట నమ్మాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో రైతులు ఆగమవుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రైతులకు ఇలాంటి ఇబ్బందులు కలగలేదని, పంటలు నాటుకునే సమయానికంటే ముందే రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులను ఆంక్షలు లేకుండా జమ చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. అధికారంలో నుండి పోగానే కక్ష సాధింపుగా పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారని, అలాంటి ధోరణి సమాజానికి మంచిది కాదని, బీఆర్ఎస్ కార్యకర్తలను కేసుల రూపంలో ఇబ్బందులకు గురిచేస్తే ఊరికినే ప్రసక్తి లేదని అన్నారు. గతంలో ఎర్రజొన్న రైతుల విషయంలో ఏమి జరిగిందో గుర్తు చేసుకోవాలి అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా పెద్ద ఎత్తున రైతులు విజయవంతం చేసినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమ సమయంలో ప్రతిసారి చెప్పేది, రైతేడ్చే రాజ్యం బాగుపడదు, ఎత్తేడ్చే వ్యవసాయం బాగుపడదు. ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావం అంటారు. అట్లాంటిది ఈ దేశ ప్రధానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, మనందరికీ అన్నం పెట్టే రైతులు, మనకు అన్నం పెట్టే వాళ్ళు రైతులు. ఆ రైతన్నులు బాగుండాలి, వారు సంతోషంగా ఉండాలి, వారంతా బాగుండాలని రైతులు బాధ్యత చేసిన ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఇలా రైతులను ఏడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఆర్మూర్ గడ్డ, రైతుల అడ్డ, ఈ ప్రాంతంలో ఉద్యమాల గడ్డ. గతంలో అనేక ఉద్యమాలు చేసాం. ఈ ప్రాంతం నుంచి అన్నింటిలో విజయం సాధించాం. మరి ఈ విషయంలో కూడా రుణమాఫీ వచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తాం. ఇలా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు 5 మండల కేంద్రాల్లో మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించాం. మరి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు ఉన్న దేవుళ్ళ మీద అన్ని ఒట్టు పెట్టి, ఆర్మూర్లో సిద్ధులగుట్ట మీద కూడా ఒట్టు పెట్టిను. ఆగస్టు 15వ తారీఖు నాడు ఒకవేళ రుణమాఫీ చేసి ఉంటే ఈ రైతాంగం అంతా ఇలా ఎందుకు కదిలి వచ్చాయని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారు అడుగుతారు. ఇలా ఆర్మూర్ నియోజకవర్గంలో ఏ మండలంలో చూడండి, రేపు 24వ తారీఖు నాడు కూడా మీరు రైతు ఉద్యమం మీలో పోతారని చెప్పి సందర్భంగా రైతులంటే వాళ్ళ కడుపు నొప్పి. ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన తెలంగాణలో రైతులకు 24 గంటల కరెంటు, రైతులు వద్దన్నంత వరకు రైతు బంధు, 10 సంవత్సరాలు రైతు బంధు, 70 లక్షల మంది రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, రైతు బీమా, రైతుల దగ్గరికే వెళ్లి 7,600 కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతుల పంటలను కొనుగోలు చేసిన 15 రోజులు, 3 రోజులు, 5 రోజుల్లో పేమెంట్ ఇచ్చి, ఎవరన్నా రైతులను చనిపోతే రైతులు ఆదుకున్న రైతు బాధ్యుడు కేసీఆర్ గారు అయితే ఈ రోజు రైతులకు శత్రువుగా మిగిలిపోతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీకు చెప్తా ఉన్నా, మీ గురువర్యులు చంద్రబాబు గారు ఆ రోజు ఇక్కడే రైతులతో పెట్టుకొని పసిరి ప్రాంతంలో రైతులు కరెంట్ అడిగితే కాల్చి చంపితే కనబడకుండా పోయిండు. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో చంద్రబాబు రాకుండా పోయిండు. అది మరి మీ శిష్యుడు ఇలా రేవంత్ రెడ్డి గారు మళ్ళా అదే రైతులకు రైతు బంధు ఇయ్యలేదు. పుండు మీద కాలం జరిగినట్టు మళ్ళీ అదే రైతులకు రైతు రుణమాఫీ చేస్తారు. మా నియోజకవర్గంలో 13 సొసైటీలలో 10,250 మంది రైతులుంటే కేవలం 2,500 మంది రైతులకు మరి వచ్చింది. 2,500 మంది రైతులకే వచ్చింది. కాబట్టి ఆ 2,500 మంది రైతులు ఇంకా 20% మాత్రమే వచ్చింది. కాబట్టి మరి ఖచ్చితంగా మాకు మా రైతులకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో ఇది కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళ
ఇక రేషన్ కార్డు లేని వాళ్ళది వేరే కథ. ఈ విధంగా లెక్క తీసుకుంటే ఒక్క ఆర్మూర్ నియోజకవర్గంలో నేను మా లోకల్ మిత్రులు కాబట్టి మీడియా మిత్రులకు డీటెయిల్స్ ఇస్తా, వాళ్ళకి పేపర్ కూడా ఇస్తా. లేనులకు వేరే, ప్రభుత్వ ఉద్యోగాలు వేరే. మేము గతంలో 70,000 మందికి ఈ ప్రాంతంలో ఆర్మూర్లో రైతు బంధు, రైతు రుణమాఫీ చేశాం. ఇలా మీరు ఇచ్చింది కేవలం 2,500 మందికి దాకా వచ్చింది. అధికారులు అడిగితే అగ్రికల్చరల్ వాళ్ళు ఇస్తలేరు, జిల్లా కలెక్టర్ అడిగితే ఆయన దగ్గర డాటా లేదు, బ్యాంకర్స్ అయితే రాణిస్తలేరు బ్యాంకులకి. మేము ఎవరిని అడిగినా అర్థం కావట్లేదు. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ఆర్మూర్ ధర్నా ప్రాంతం నుంచి అంబేద్కర్ చౌరస్తా నుంచి నువ్వు ఎక్కడైతే ప్రమాణం చేసావో సిద్ధులగుట్ట సాక్షిగా సిద్ధులగుట్ట ముందటుండి మేము మాట్లాడుతూ ఉన్నాం, అంబేద్కర్ చౌరస్తాలో ఉండి మాట్లాడుతూ ఉన్నాం. నువ్వు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎంతమంది రైతులు, 70,000 మంది రైతులుంటే ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసావో శ్వేతపత్రం ఇయ్యి. మీ జిల్లా కలెక్టర్ గారికి పంపండి, మీ ఆర్టీఓకు, ఎంఆర్ఓకు, మీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు పంపండి. మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఆర్మూర్ నియోజకవర్గంలో శ్వేతపత్రం రిలీజ్ చేసినట్టే రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. నీ అంత చూసే వరకు, నిన్ను దించే వరకు ఈ రైతుల పోరాటం కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నీ 6 హామీలు కూడా దీని వెనుక తర్వాత వస్తాయి. తులం బంగారం కూడా అడుగుతాం మేము. 2.5 లక్షల మందికి తులం బంగారం బాగున్నాం, దాన్ని కూడా అడుగుతాం. 4,000 పింఛన్ల విషయంలో బాగున్నాం, దాన్ని కూడా అడుగుతాం. రైతులకు మద్దతు ధర ఇవ్వాలి, 500 రూపాయలు బోనస్, దానికోసం కూడా పోరాటం కొనసాగుతుంది. రైతులకు రైతు బంధు రాలేదు, దానికోసం కూడా పోరాటం కొనసాగుతుంది. ఆర్మూర్లో ఏది చాలైనా ఆర్మూర్లో చాలైతుంది. మొట్టమొదటిసారిగా కెనరా బ్యాంక్ తాళం వేసింది ఆలూరు మండల, ఆలూరు గ్రామం. కాబట్టి రేపు జరగబోయే ఎలాంటి రైతు ఉద్యమాలకైనా నా పూర్తిగా 2008లో ఆ రోజు ఎర్రజెండాల ఉద్యమం ఏ విధంగా చేశాను, 9, 10, 11 పసుపు పాదయాత్ర చేశాము. అదేవిధంగా పసుపు బోర్డు కోసం 4 రాష్ట్రాలు తీసి దేశ ప్రధాని కలిశాము. మళ్ళీ ఈ రోజు రైతుల రుణమాఫీ కోసం పోరాటం ప్రారంభమైంది. దీన్ని కంటిన్యూ కొనసాగుతుంది. అది వచ్చేంత వరకు నేను వదలం అని రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేస్తూ వాళ్ళ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాల్సింది కోరుతూ మరొకసారి జిల్లా పోలీస్ యంత్రాంగానికి, జిల్లా అధ్యక్షులని చెప్తున్నా, రైతులను చేతులు ఇవ్వకండి, రైతులకు వేడి లేకండి, రైతులను అరెస్ట్ చేసి ఇబ్బంది పెడితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.